నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి మూవీ అయితే మాత్రం 4 రోజులకు గాను రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు సాధించి మాస్ మహారాజా గారి సినిమాల లిస్టులో రెండవ 100 కోట్ల లిస్టులో అయితే చేరిపోయింది. ఆఫ్టర్ ధమాకా తర్వాత 4-5 ఏళ్ల నిరీక్షణ తర్వాత మరొకసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అయితే కొట్టడం జరిగిందనమాట మాస్ మహారాజా రవితేజ గారు. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా న్యూ మూవీ అప్డేట్ కోసం వస్తే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి మూవీ అయితే మాత్రం లాస్ట్ ఫ్రైడే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజున సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కూడా సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. సినిమాలో మంచి కథనం బలంగా ఉండడము, అలాగే ఈ సినిమాలో రవితేజ గారి యాక్టింగ్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవడంతో సినిమా అయితే చాలా గొప్పగా అయితే ఉందనే చెప్పాలి. అందరు ఆడియన్స్ కూడా దీన్ని ఫస్ట్ రో నుంచి యునానిమస్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్ళిపోతుందనమాట. ఈ సినిమా ఈ మండే రోజుతో పో కలుపుకుంటే గనక ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ అయితే వసూలు సాధించిందనే చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఈ సినిమా దాదాపు 60 కోట్ల మధ్యలో షేరు, 100 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే 4 రోజులకి సాధించబోతోంది. మండే రోజు టెస్ట్ అయితే పాస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా మండే రోజు కూడా మార్నింగ్ షో నుంచి ఈవినింగ్ షోల వరకు రికార్డు కలెక్షన్స్తో ఈవినింగ్ సేల్స్ కూడా బాగా, ఆఫ్లైన్ టికెట్స్ కూడా చాలా ఊపందుకున్నాయని చెప్పాలి. బుక్ మై షోలో ఆల్మోస్ట్ 20K పర్ అవర్ బుకింగ్స్ అయితే సినిమా అయితే దూసుకెళ్తాంది. 3 రోజులకు గాను శుక్రవారం, శనివారం, ఆదివారం కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ నెట్ ఎంత, షేర్ ఎంత అయితే మాట్లాడుకుందాము. ఇక ఒక నైజాం ఏరియాలోనే దాదాపు 16,30,00,000 రూపాయలు, సీడెడ్లో అయితే 5,06,00,000 రూపాయలు, ఉత్తరాంధ్రలో 3,60,00,000 రూపాయలు, అలాగే ఈస్ట్ గోదావరిలో 1,80,00,000 రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1,20,00,000 రూపాయలు, గుంటూరులో 2,50,00,000 రూపాయలు, అలాగే కృష్ణాలో 2,30,00,000 రూపాయలు, నెల్లూరులో 1,65,00,000 రూపాయలు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 55 కోట్ల మధ్యలో గ్రాసు, 34.5 కోట్ల షేర్ అయితే రాబట్టడం జరిగింది. ఒక 3 రోజులకి ఈ సినిమా దాదాపు 3 రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కొన్ని ఏరియాస్‌లో అయితే ఆల్మోస్ట్ 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కి బరిలో దిగిన ఈ సినిమా 3 రోజులకి దాదాపు బిగ్గెస్ట్ కలెక్షన్స్ అయితే వసూలు సాధించిందనే చెప్పాలి వరల్డ్ వైడు. ఇక నార్త్ అమెరికాలో ఈ మాస్ మహారాజా రవితేజ గారికి ఫస్ట్ టైం అయితే 1 మిలియన్ మార్క్ అయితే చేరిందనే చెప్పాలి. ఇది బిగ్ రికార్డు ఆయన సినిమాల కెరియర్‌లోనే. ఇక ఓవర్‌సీస్‌లో గానీ, కర్ణాటకలో గానీ డీసెంట్ నంబర్స్‌ని అయితే నమోదు చేస్తాంది. ఓవరాల్‌గా ఈ సినిమా దాదాపు 4 రోజులకి గాను 100 కోట్ల గ్రాస్ పైచిలుకు జాయిన్ అవ్వబోతోందనమాట. ఇది మాస్ మహారాజా రవితేజ గారి సినిమాల్లో మరొక రికార్డు. రెండవ సినిమా 100 కోట్ల బరిలో అయితే చేరిందని చెప్పాలి. ఆఫ్టర్ ధమాకా తర్వాత 2022 నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర విఫలం చెందాయి. బట్ ఈ సినిమాతో మరొకసారి రవితేజ గారు తన కెరియర్‌లో మరొక బిగ్గెస్ట్ రికార్డ్‌నైతే సాధించారని చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ఇప్పటి వరకు రాబోయే సినిమాలు గత పెద్ద హీరోలకు కూడా లేని రికార్డునైతే సొంతం చేసింది. సినిమాను కొన్న ప్రతి ఒక్క బయ్యర్లు కూడా 3-4 రెట్లు ప్రాఫిట్‌నైతే పొందబోతా అన్నారు. సో, దీన్ని బట్టే అర్థమవుతాంది ఆఫ్టర్ లాంగ్ డికేడ్స్ తర్వాత ఒక సినిమా ఈ రేంజ్ ప్రాఫిట్స్‌ని పొందడం అంటే మామూలు విషయం గాదు. అది మాస్ మహారాజా రవితేజ గారికే చెందిందనే చెప్పాలి. ఆయన ఇంటెన్సివ్ యాక్టింగ్ గానీ, ఆయన నటనలో గానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఈ సినిమాలో ఉండి రవితేజ గారిని నడిపించినట్టుగా ఈ సినిమా అయితే ఉండడం జరిగింది. కథనం, స్క్రీన్ ప్లే, శివ నిర్వాణ కొత్తగా అయితే ప్రెజెంటేషన్ చేయడం జరిగిందనమాట. సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని తీసుకెళ్ళిన విధానానికైతే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. సో, ఇంక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుందో
మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాము. కొత్తగా మన ఛానల్‌లోకొస్తే మన వీడియోస్ చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచోళ్ళకి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.